హాయ్, నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. ఇంతకుముందు మనము హ్యూమన్ హెల్త్ అండ్ డిజీజ్ అండ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో మొదటిగా న్యూరల్ కోఆర్డినేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. న్యూరల్ కోఆర్డినేషన్ ప్రొవైడ్స్ ఫాస్ట్. సో ఎందుకు ఫాస్ట్ అండి? బికాస్ ఇట్ యాజ్ ఎ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఆర్గన్స్. పాయింట్ టు పాయింట్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో బట్ ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ షార్ట్ లివ్డ్ అండ్ నాట్ ఆల్ సెల్స్ ఆర్ ఇనర్వేటెడ్ బై నర్వ్స్. అన్ని సెల్లోకి వెళ్ళలేదు న్యూరల్ సిస్టమ్ అనేది, న్యూరల్ కోఆర్డినేషన్ అనేది. సో టు ఎన్ష్యూర్ కంటిన్యూస్ రెగ్యులేషన్, ద బాడీ యూజెస్ హార్మోనల్ కోఆర్డినేషన్. సో హార్మోనల్ కోఆర్డినేషన్ ఉపయోగించుకుంటుంది. సో ఈ హార్మోనల్ కోఆర్డినేషన్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దిస్ హార్మోన్స్ యాక్ట్ స్లోలీ బట్ హ్యావింగ్ ఏ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్. సో టుగెదర్ ద న్యూరల్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ రెండు కోఆర్డినేట్ అవుతాయి, విచ్ రెగ్యులేట్స్ ద ఫిజియలాజికల్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ. సో న్యూరల్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ కోఆర్డినేట్ అయ్యి మన ఫిజియలాజికల్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఇదండి ఇంట్రడక్షన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెమికల్ కంట్రోల్ అండ్ నర్వస్ కంట్రోల్. కెమికల్ కంట్రోల్లో ఇట్ యూజెస్ హార్మోన్స్, నర్వస్ కంట్రోల్లో ఇట్ యూజెస్ న్యూరో ట్రాన్స్మిటర్స్. సో హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ బై ఎండోక్రైన్ గ్లాండ్స్. ఓకే అండి, హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ బై ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ కెమికల్ కంట్రోల్. In nervous control, neurotransmitters are released by a neurons. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టార్గెట్ సైట్స్. టార్గెట్ సైట్స్ ఆర్ వేరియస్ బాడీ సెల్స్ ఆర్ ఆర్గాన్స్. ఇక్కడ నర్వస్ కంట్రోల్లో టార్గెట్ సైట్స్ వచ్చేసి న్యూరాన్, అడ్జసెంట్ న్యూరాన్ కానీ ఎఫెక్టార్ ఆర్గాన్స్ లైక్ మజిల్స్ ఆర్ గ్లాండ్స్ కానీ ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కెమికల్ కంట్రోల్లో హార్మోన్స్ ట్రావెల్స్ త్రూ బ్లడ్. ఓకే అండి, ద సెక్రేషన్స్ ఆర్ poured into the blood. Neurotransmitters act as across the synapses. Adjacent neuron synapses కి యాక్ట్ అవుతుంది అక్రాస్ ద. ఇక్కడ రెస్పాన్స్ అనేది కెమికల్ కంట్రోలర్ రెస్పాన్స్ ఇస్ స్లో బట్ లాంగ్ లాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రోత్ హార్మోన్ చూసుకున్నట్టయితే, గ్రోత్ హార్మోన్ అనేది రిలీజింగ్ అంటే స్లోగా రిలీజ్ అవుతుంది, బట్ మంత్స్ టు ఇయర్ ఎఫెక్ట్ అవుతుంటుంది. అంటే మంత్ టు ఇయర్స్ దాని ఎఫెక్ట్ అనేది చూపెడుతుంది. అందుకే మనం రెస్పాన్స్ ఇస్ స్లో బట్ లాంగ్ లాస్టింగ్ అని అన్నాము. ఇక్కడ రెస్పాన్స్ అనేది నర్వస్ కంట్రోల్లో ఫాస్ట్ అండ్ షార్ట్ లివ్డ్ ఉంటుంది. సో ద కెమికల్ కాంపౌండ్ యాక్ట్ అనే హోల్ బాడీ, కెమికల్ సిగ్నల్ యాక్ట్ అనే స్పెసిఫిక్ పార్ట్ ఇన్ నర్వస్ కంట్రోల్. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి మనం డెప్త్గా. సో ఒకసారి మనము కెమికల్ కంట్రోల్ అండ్ నర్వస్ కంట్రోల్ డిఫరెన్స్ తెలుసుకుంటే మనకు రాబోయే చాప్టర్ ఈజీ అవుతుంది. ఓకే అండి, ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏమున్నాయో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో టైప్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. మనం మొదటిగా ఇంట్రడక్షన్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ చూద్దాము. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. దిస్ ఆర్ డక్ట్లెస్ గ్లాండ్స్. డక్ట్స్ ఉండవండి. సో దేర్ సెక్రేషన్స్ ఆర్ డైరెక్ట్లీ పోర్డ్ ఇన్ టు ద బ్లడ్. అర్థమవుతుందా అండి? డక్ట్స్ ఉండేటి ఏముంటాం? ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ డక్ట్లెస్ గ్లాండ్స్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దేర్ సెక్రేషన్స్ డైరెక్ట్లీ పోర్డ్ ఇన్ టు ద బ్లడ్. ఓకే, ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటి సెక్రేషన్స్ ఏమంటామండి? హార్మోన్స్. ఓకే అండి, హార్మోన్స్ గురించి చూద్దాం. హార్మోన్స్ ఆర్ ట్రేస్ అమౌంట్స్. ట్రేస్ అమౌంట్ అంటే వెరీ స్మాల్ అమౌంట్, మైన్యూట్ అమౌంట్ అన్నమాట. ఇక్కడ నానోగ్రామ్స్ ఆర్ ఎంఎల్ అలా ఉంటుంది అన్నమాట. సో ఇట్ యాక్ట్ యాజ్ ఎ ఇంట్రా సెల్యులార్ మెసెంజర్స్. ఓకే, ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఇట్ యాక్ట్ యాజ్ ఎ ఇంట్రా సెల్యులార్ మెసెంజర్స్. ఇక్కడ గ్లాండ్స్ ఉన్నాయి. ఓకే, గ్లాండ్స్ అనేటివి హార్మోన్స్ రిలీజ్ చేశాయి. హార్మోన్స్ రిలీజ్ చేసిన తర్వాత టార్గెట్ సెల్స్ను మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది టార్గెట్ సెల్స్ని. దీని సెల్ టు దిస్ ఈస్ కాల్డ్ టార్గెట్ సెల్ అని కూడా అంటాము. అంటే మెసేజ్ ఒకదాని నుంచి, ఒక సెల్ నుంచి ఇంకో సెల్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందుకే హార్మోన్స్ ఆర్ ఇంట్రాసెల్యులార్ మెసెంజర్స్. ఓకే అండి, ఇట్ ఈస్ ఏ నాన్ న్యూట్రియంట్ కెమికల్స్. ఎనర్జీ అనేది రిలీజ్ చేయదు. న్యూట్రియంట్ కెమికల్స్ అంటే ఏంటంటే ఎనర్జీ అనేది రిలీజ్ కావడం, గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ హార్మోన్స్ అనేటివి నాన్ న్యూట్రియంట్ కెమికల్స్. ఓకే అండి, ఇది ఇంట్రడక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ చూద్దామండి. మొదటిగా లొకేషన్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ చూద్దాం. సో ఇక్కడ బ్రెయిన్ పార్ట్లో హైపోథలామస్, పిట్యూటరీ
అండ్ పీనియల్ గ్లాండ్. నెక్ రీజియన్లో వచ్చేసి థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ అండ్ థైమస్. అబ్డామన్ రీజియన్లో ప్యాంక్రియాస్ అండ్ అడ్రినలిన్. ఇక్కడ ఓవరీస్ ఇన్ ఫీమేల్ అండ్ టెస్టిస్ ఇన్ మేల్. ఓకే, దిస్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. మనం మొట్టమొదటిసారిగా మనము హైపోథలామస్ గురించి నేర్చుకుందామండి. హైపోథలామస్ గురించి నేర్చుకుందామండి. ఇక్కడ చూడండి, ఇట్ కనెక్ట్ బిట్వీన్ ద న్యూరల్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఇట్ ప్రజెంట్ ఎట్ ద బేసల్ పార్ట్ ఆఫ్ ద డైఎన్సెఫలాన్. ఓకే అండి, బేసల్ పార్ట్ ఆఫ్ డైఎన్సెఫలాన్. ఇక్కడ చూడండి, ఎపిథలామస్, థలామస్ అండ్ హైపోథలామస్. బేసల్ పార్ట్ ఆఫ్ డైఎన్సెఫలాన్ ఇస్ హైపోథలామస్. ఓకే అండి. అంటే గ్రూప్ ఆఫ్ న్యూరో సెక్రేటరీ సెల్స్ అనేటివి ఉంటాయండి. ఈ న్యూరో సెక్రేటరీ సెల్స్నే మనము న్యూక్లియై అని అంటాము. ఈ న్యూక్లియై అనేది టూ టైప్స్ ఉంటుంది: పారావెంట్రికులర్ న్యూక్లియై, సూప్రా ఆప్టిక్ న్యూక్లియై. ఈ పారావెంట్రికులర్ న్యూక్లియై వచ్చేసి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. సూప్రా ఆప్టిక్ న్యూక్లియై వచ్చేసి ఇట్ సెక్రేట్స్ ద హార్మోన్ కాల్ యాంటీ డైరిటిక్ హార్మోన్. ఓకే అండి, ఇక్కడ మనం చూద్దాము. సో సూప్రా ఆప్టిక్ న్యూక్లియై, పారావెంట్రికులర్ న్యూక్లియై. సో సూప్రా ఆప్టిక్ న్యూక్లియై అనేది ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. పారావెంట్రికులర్ న్యూక్లియై వచ్చేసి యాంటీ డైరెటిక్ హార్మోన్ ఆర్ వాసోపర్సిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఓకే అండి, ఇక్కడ సూప్రా అండ్ పారావెంట్రికులర్ న్యూక్లియై ఆఫ్ ద హైపోథలామస్ కంటైన్స్ న్యూరాన్ విత్ లాంగ్ ఆక్సాన్స్ that extended to the posterior pituitary. So therefore, the posterior pituitary is not a true gland, true endocrine gland. మనం పోస్టీరియర్ పిట్యూటరీని ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ అని అనము. ఎందుకంటే బికాస్ హార్మోన్స్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద హైపోథలామస్ అండ్ ఓన్లీ స్టోర్డ్ అండ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పిట్యూటరీ. సో ఇక్కడ డయాగ్రామ్లో చూద్దామండి. సో supraoptic nuclei, paraventricular nuclei. So it contains long axons. Okay అండి, లాంగ్ ఆక్సాన్ దట్ ఎక్స్టెండెడ్ టు ద పోస్టీరియర్ పిట్యూటరీ. అర్థమవుతుందా అండి? దట్ ఎక్స్టెండెడ్ టు ద పోస్టీరియర్ పిట్యూటరీ. ఏవైతే హార్మోన్స్ సింథసైజ్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హైపోథలామస్, ఓకే అండి, అండ్ స్టోర్డ్ అండ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పిట్యూటరీ. అందుకే మనము పోస్టీరియర్ పిట్యూటరీని ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ అని అనము. ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్. డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఇక్కడ. అర్థమవుతుందా అండి? సింథసిస్, ప్రొడక్షన్ అన్ని హైపోథలామస్లో జరుగుతుంది. సూప్రా ఆప్టిక్ న్యూక్లియై, పారావెంట్రికులర్ న్యూక్లియైలో జరుగుతుంది. ఇక్కడ నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ డైరెక్ట్ స్టోర్ అవుతాయి అంతే. పోస్టీరియర్ పిట్యూటరీలో స్టోర్ అవుతాయి అంతే, స్టోర్ అయి రిలీజ్ అవుతాయి. సో అందుకే మనం పోస్టీరియర్ పిట్యూటరీని ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ అని అనము. ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం. డయాగ్రామ్లో చూసిన తర్వాత, సూప్రా అండ్ పారావెంట్రికులర్ న్యూక్లియై ఆఫ్ హైపోథలామస్ కంటైన్ న్యూరాన్స్ విత్ లాంగ్ ఆక్సాన్స్. ఓకే, విత్ లాంగ్ ఆక్సాన్స్ that extended to the posterior pituitary. అర్థమవుతుందా అండి? న్యూరోఫైసిస్ అంటాం పోస్టీరియర్ పిట్యూటరీని కూడా. దేర్ఫోర్ ద పోస్టీరియర్ పిట్యూటరీ ఇస్ నాట్ ఎ ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్. ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ అని అనము బికాస్ హార్మోన్స్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద హైపోథలామస్. హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, సింథసైజ్డ్ ఇన్ ద హైపోథలామస్ అండ్ ఓన్లీ స్టోర్డ్ అండ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకే అండి. సో హైపోథలామస్ కంట్రోల్స్ ద anterior pituitary via hypophyseal portal system and controls the anterior pituitary by releasing and inhibiting hormone. సో ఇక్కడ యాంటీరియర్ పిట్యూటరీ అనేది కంట్రోల్ చేస్తుంది హైపోఫైజల్ పోర్టల్ సిస్టమ్. అర్థమవుతుందండి? హైపోథలామస్ ఇస్ కంట్రోల్స్ ద యాంటీరియర్ పిట్యూటరీ వయా హైపోఫైజల్ పోర్టల్ సిస్టమ్. అర్థమవుతుందా అండి? ఇక్కడ హైపోఫైజల్ పోర్టల్ సిస్టమ్ ఇన్హిబిటింగ్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్స్ ఇక్కడ హైపోథలామస్ నుంచి రిలీజ్ అవుతాయి. అవి యాంటీరియర్ పిట్యూటరీని కంట్రోల్ చేస్తాయి. ఇన్హిబిట్ హార్మోన్ రిలీజ్ అయింది అనుకోండి, యాంటీరియర్ పిట్యూటరీ కూడా ఇన్హిబిటింగ్ హార్మోన్ ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్ కంట్రోల్స్ బై రిలీజింగ్ ద ఇన్హిబిటింగ్ అండ్ రిలీజింగ్ హార్మోన్. ఓకే అండి, ఇక్కడ హైపోఫైజల్ పోర్టల్ సిస్టమ్ ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే యాంటీరియర్ పిట్యూటరీలో, పోస్టీరియర్ పిట్యూటరీలో లాంగ్ ఆక్సాన్ దట్ ఎక్స్టెండెడ్ ఉంటుందా పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకే అండి.
చూడండి, హైపోథలామస్ కంట్రోల్స్ యాంటీరియర్ పిట్యూటరీ వయా హైపోఫైజిల్ పోర్టల్ సిస్టమ్ అండ్ కంట్రోల్స్ యాంటీరియర్ పిట్యూటరీ బై రిలీజింగ్ అండ్ ఇన్హిబిటింగ్ హార్మోన్. ఓకే అండి. హైపోథలామస్ కంట్రోల్స్ ఆఫ్ యాంటీరియర్ పిట్యూటరీ ఎలా కంట్రోల్ చేస్తుంది? హైపోథలామస్ యాంటీరియర్ పిట్యూటరీని ఎలా కంట్రోల్ చేస్తుంది? మనం ఇంతకుముందు చెప్పాము హైపోఫైజల్ పోర్టల్ సిస్టమ్ అని. ఓకే, హైపోథలామస్ కంట్రోల్స్ ద యాంటీరియర్ పిట్యూటరీ వయా హైపోఫైజిల్ పోర్టల్ సిస్టమ్. ఓకే, సో హైపోథలామస్ కంట్రోల్స్ ద యాంటీరియర్ పిట్యూటరీ ఎలా కంట్రోల్ చేస్తుంది ఇక్కడ చూద్దాం. రిలీజింగ్ అండ్ ఇన్హిబిటింగ్ హార్మోన్ ద్వారా కంట్రోల్ చేస్తుంది అని చెప్పాము. సో ఫర్ ఎగ్జాంపుల్, హైపోథలామిక్ హార్మోన్ థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అయింది అనుకోండి, ఇట్ రిలీజింగ్ అయింది అనుకోండి, ఇట్ స్టిమ్యులేట్స్ ద సెక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇన్ యాంటీరియర్ పిట్యూటరీ విచ్ యాక్ట్ అన్ యాంటీరియర్ పిట్యూటరీ టు కంట్రోల్. ఓకే, ఇక్కడ స్టిమ్యులేట్స్ ద సెక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫర్ ఎగ్జాంపుల్, హైపోథలామస్ నుంచి గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అయింది అనుకోండి, స్టిమ్యులేట్స్ ద గ్రోత్ హార్మోన్ రిలీజ్. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీ కూడా గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. మరి గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనుకోండి, హైపోథలామిక్ హార్మోన్, దీన్నే మనము సొమాటో స్టాటిన్ అని అంటాం. ఇన్హిబిటింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తే ఇట్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ హార్మోన్ రిలీజ్. సో ఇట్లా కంట్రోల్ చేస్తుంది అన్నమాట హైపోథలామస్. ఓకే అండి, హైపోథలామస్ ఇలా కంట్రోల్ చేస్తుంది బై రిలీజింగ్ అండ్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్. ఇట్ కంట్రోల్స్ ద యాంటీరియర్ పిట్యూటరీ. ఓకే అండి. ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజింగ్ ఇక్కడ స్టిమ్యులేట్స్ ద ప్రొలాక్టిన్ సెక్రేషన్. సో ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్ అంటే డెలివరీ తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి. ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతే మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మదర్లో ఆఫ్టర్ డెలివరీ. సో ప్రొలాక్టిన్ ఇన్హిబిటింగ్ హార్మోన్ అంటే ఇన్హిబిట్స్. ఓకే, అన్ని సమయంలో ప్రొలాక్టిన్ అవసరం లేదు. సో ఇన్హిబిట్స్ ద ప్రొలాక్టిన్ సెక్రేషన్. సో ఇలా కంట్రోల్ చేస్తుంది. ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అయితే ఇక్కడ యాంటీరియర్ పిట్యూటరీ కూడా ఇట్ స్టిమ్యులేట్స్ ద ప్రొలాక్టిన్ సెక్రేషన్. ప్రొలాక్టిన్ ఇన్హిబిటింగ్ హార్మోన్ అంటే ఇట్ ఇన్హిబిట్స్ ద ప్రొలాక్టిన్ సెక్రేషన్ ఇన్ యాంటీరియర్ పిట్యూటరీ. సో ఇలానండి. కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజింగ్ ఇట్ స్టిమ్యులేట్స్ ద ఏసిటిహెచ్ రిలీజ్. ఇక్కడ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనుకోండి, ఇట్ స్టిమ్యులేట్స్ ద మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సెక్రేషన్. ఇలా ఇన్హిబిటింగ్ రిలీజింగ్ హార్మోన్ ద్వారా యాంటీరియర్ పిట్యూటరీని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్, హైపోథలామస్ రిలీజెస్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్. సో ఇట్ ఇన్హిబిట్స్ ద మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ సెక్రేషన్ ఇన్ యాంటీరియర్ పిట్యూటరీ. సో ఇలా అండి. నెక్స్ట్ వచ్చేసి గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది హైపోథలామస్ నుంచి. ఇట్ స్టిమ్యులేట్స్ ద యాంటీరియర్ పిట్యూటరీ టు సెక్రేట్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్. అర్థమవుతుందా అండి? గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతే ఇట్ స్టిమ్యులేట్స్ ద ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఇన్ యాంటీరియర్ పిట్యూటరీ. సో ఇలా కంట్రోల్ చేస్తుందండి. రిలీజింగ్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్ హైపోథలామస్ నుంచి సెక్రేట్ అయ్యే ఈ యాంటీరియర్ పిట్యూటరీని కంట్రోల్ చేస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్. ఓకే అండి. ద పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ectodermal in origin. It is present in the cavity of sphenoid bone called sella torsica. ఓకే, స్పీనాయిడ్ బోన్లో ఉంటుంది అండి. క్యావిటీ ఆఫ్ స్పీనాయిడ్ బోన్ కాల్డ్ సెల్లా టార్సికా. సో పిట్యూటరీ గ్లాండ్ is consisting of anterior pituitary. It is also called as an adenophysis which forms 75%. Anterior pituitary 75% ఉంటుందండి. And posterior pituitary or neurophysis which forms about 25% of the gland. So 75% of the gland anterior pituitary ఉంటుంది. ఇదండి. So anterior pituitary adenophysis consisting of pars distalis and pars intermedia. So pars distalis secretes the growth hormone, prolactin, follicle stimulating hormone, luteinizing hormone, thyroid stimulating hormone, adenocorticotropin hormone. ఈ పార్స్ డిస్టాలిస్ నుంచి ఈ సెక్రేట్ అవుతాయి.
మరి పార్సా ఇంటర్మీడియా నుంచి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ డయాగ్రామ్ చూద్దామండి. ఇది పార్సా డిస్టాలిస్, ఇది యాంటీరియర్ పిట్యూటరీ మొత్తం వచ్చేసి. ఇది పారస్ డిస్టాలిస్, పారస్ ఇంటర్మీడియా. సో పారస్ డిస్టాలిస్ నుంచి గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటనైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అనేవి రిలీజ్ అవుతాయి పారస్ డిస్టాలిస్ నుంచి. పారస్ ఇంటర్మీడియట్ నుంచి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, విచ్ స్టిమ్యులేట్స్ ద మెలనోసైట్ టు సిక్రేట్ మెలనిన్ పిగ్మెంట్. సో మెలనిన్ పిగ్మెంట్ అనేది ఇండియన్స్లో ఎక్కువగా ఉంటుందండి. యుఎస్, ఫారెన్, యూరోపియన్ నేషన్స్లో ఉన్న వ్యక్తులకు ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో అందుకే వైట్గా ఉంటారు వాళ్ళు. అదండి. సో ఇదండి యాంటీరియర్ పిట్యూటరీ గురించి. ఇన్ హ్యూమన్, పారస్ డిస్టాలిస్ అండ్ పారస్ ఇంటర్మీడియా ఆర్ ఫ్యూజ్డ్. పారస్ డిస్టాలిస్, పారస్ ఇంటర్మీడియా అనేది ఫ్యూజ్డ్ అవుతుంది అన్నట్టు. ఓకే అండి. ఇక్కడ చూడండి, ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ ఫ్యూజ్ అవుతుంది రెండు ఇన్ హ్యూమన్స్లో. పారస్ డిస్టాలిస్, పారస్ ఇంటర్మీడియా అనేది ఫ్యూజ్ అవుతుంది అన్నమాట. ఇంటర్మీడియా ఆర్ ఫ్యూజ్డ్. ఓకే అండి. సో మనం యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్స్ ఒక్కొక్కటిగా చదవాల్సిన అవసరం ఉంటుందండి. గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, కార్టికోట్రోపిక్ హార్మోన్. ఇలా యాంటీరియర్ పిట్యూటరీ గురించి చదవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క హార్మోన్ గురించి కొంచెం డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. ఇంకా పోస్టీరియర్ పిట్యూటరీ హార్మోన్స్ కూడా ఉన్నాయండి. అవి వాసోపర్సిన్, ఇంతకుముందు చెప్పాను. వాసోపర్సిన్ ఆర్ యాంటీడైరెటిక్ హార్మోన్. రెండోది వచ్చేసి ఆక్సిటోసిన్. అవి పోస్టీరియర్ పిట్యూటరీ హార్మోన్స్. మొదటగా మనము యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిగా వచ్చేసి గ్రోత్ హార్మోన్. ఓకే అండి. సో మొదటిగా మనం గ్రోత్ హార్మోన్ గురించి తెలుసుకుందామండి. యాంటీరియర్ పిట్యూటరీలో గ్రోత్ హార్మోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సొమాటోట్రోపిక్ హార్మోన్. మనకు సొమాటిక్ సెల్స్, గ్రోత్ సెల్స్ ఉంటాయండి. సొమాటిక్ సెల్స్ గ్రోత్కు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్, కిడ్నీ అని, ఇవన్నీ గ్రోత్కు ఉపయోగపడతాయి సొమాటిక్ సెల్స్. జెర్మ్ సెల్స్ వచ్చేసి గ్యామెట్ ఫార్మేషన్కు ఉపయోగపడతాయి. సో గ్రోత్ హార్మోన్ ఆల్సో కాల్డ్ సొమాటోట్రోపిక్ హార్మోన్, యాక్ట్ ఆన్ ఆల్మోస్ట్ టిష్యూస్ ఆఫ్ ద బాడీ. ఓకే అండి. ఇట్ ప్రమోట్స్ ద గ్రోత్ ఆఫ్ బాడీ సెల్స్ అండ్ షో డయాబెటోజెనిక్ ఎఫెక్ట్. డయాబెటోజెనిక్ ఎఫెక్ట్ అంటే ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఇట్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ డిసార్డర్స్ చూద్దాం. ఓకే. హైపర్ సెక్రేషన్ ఎక్కువ సెక్రేట్ అయితే ఏమవుతుంది, తక్కువ సెక్రేషన్ జరిగితే ఏమవుతాయి గ్రోత్ హార్మోన్స్. ఓకే అండి. హైపర్ సెక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ కాస్ జైజాంటిజం బిఫోర్ ప్యూబర్టీ జైజాంటిజం అనేది అక్కడ అవుతుంది. అంటే హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చాలా. మరి ఆక్రోమెగాలి ఆఫ్టర్ ప్యూబర్టీ ఆక్రోమెగాలి అనే డిజీజ్ అక్కడ అవుతుంది. హైపర్ సెక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. ఓకే. ఎక్కువ గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ కావడం వల్ల ఈ డిజీజెస్ వస్తాయి. ఇప్పుడు ఆక్రోమెగాలి ఆఫ్టర్ ప్యూబర్టీ అని అన్నామండి. ఈ ఆక్రోమెగాలి నార్మల్ హైట్ ఉంటుంది, బట్ జా కానీ హ్యాండ్స్, ఫీట్స్ ఎన్లార్జ్ అవుతాయి అన్నట్టు ఆక్రోమెగాలిలో. ఓకే. చాలా ఇంపార్టెంట్ అండి జైజాంటిజం అండ్ ఆక్రోమెగాలి. మరి హైపోసెక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ కాజెస్. ఓకే. హైపోసెక్రేషన్ అంటే తక్కువ గ్రోత్ హార్మోన్ సెక్రేట్ అయితే డార్ఫిజం ఇన్ బిఫోర్ ప్యూబర్టీ అండ్ అక్రోమిక్రియా ఆఫ్టర్ ప్యూబర్టీ. సో ఈ డిసార్డర్స్ అనేటివి గుర్తుంచుకోవాలండి. ఓకే. నెక్స్ట్ యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్ వచ్చేసి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇట్ కంట్రోల్స్ ద సిక్రిషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. So next, adenocorticotropic hormone. It controls the secretion of adrenal gland. Okay అండి. అడినల్ కార్టెక్స్ ఉంటుంది, అడినల్ మెడుల్లా ఉంటుంది. బట్ ఇట్ కంట్రోల్స్ ద సెక్రేషన్ ఆఫ్ ఓన్లీ అడినల్ కార్టెక్స్. ఓకే. ఆఫ్ అడినల్ గ్లాండ్. ఇదండి ప్రొలాక్టిన్ అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మిల్క్ సెక్రేషన్ ఇన్ ద మెమరీ గ్లాండ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అయిన తర్వాత మిల్క్ సెక్రేషన్కి ఉపయోగపడుతుంది ప్రొలాక్టిన్ అనే హార్మోన్. ఓకే అండి. ఫస్ట్ గ్రోత్ హార్మోన్ చదివాము, సెకండ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్,
మూడోది వచ్చేసి అడినోకార్టికోట్రోపిక్ హార్మోన్, నాలుగోది వచ్చేసి ప్రొలాక్టిన్. ఓకే, ఇవన్నీ యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇన్ ఫిమేల్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గ్రోత్ అండ్ మెచ్యురేషన్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్. సో ఇది ఇమ్మెచ్యూర్ oocyte అండి. దీని చుట్టూ ఓవేరియన్ ఫాలికల్ ఉంటుంది. సో ఓవేరియన్ ఫాలికల్ మెచ్యూర్ కావడానికి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఓవేరియన్ ఫాలికల్ మెచ్యూర్ అవుతుందో దాన్ని మనం అంటాం గ్రాఫియన్ ఫాలికల్. ఓకే, ఓవేరియన్ ఫాలికల్ మెచ్యూర్ అయిన తర్వాత మనం అంటాము గ్రాఫికల్ ఫాలికల్. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే అండి, ఇన్ ఫీమేల్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్. సో గ్రాఫికల్ ఫాలికల్, మెచ్యూర్ ఫాలికల్, గ్రాఫికల్ ఫాలికల్ ఫామ్ అయిన తర్వాత ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఈ గ్రాఫియన్ ఫాలికల్ అనేది రప్చర్ అవుతుంది. ఈ గ్రాఫియల్ ఫాలికల్ రప్చర్ కావడం వల్ల ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. ఓకే అండి. సో ఈచ్ ovarian follicle surrounds and nourishes the immature oocyte. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ ఇంతకుముందు చెప్పాము. ఇన్ ఫీమేల్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్టిమ్యులేట్స్ ద గ్రోత్ అండ్ మెచ్యురేషన్ ఆఫ్ ovarian follicle into mature graphian follicles. మరి లుటినైజింగ్ హార్మోన్ ఏం చేసిందండి? ఇట్ రప్చర్ ఆఫ్ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ లీడింగ్ టు ద ఓవ్యులేషన్. ఇంతకుముందు చూసాం మనం. ఓకే అండి, డయాగ్రామ్లో చూసాం. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ ఫామ్ అవుతుంది, ఇది రప్చర్ అవుతుంది, ఓవ్యులేషన్ ఫామ్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లుటినైజింగ్ హార్మోన్. ఓకే, సో ఈ లుటినైజింగ్ హార్మోన్ మేల్లో చూద్దాం. ఇన్ మేల్లో లుటినైజింగ్ హార్మోన్ బైండ్స్ టు లేడిక్ ఆర్ ఇంటెస్టిషియల్ సెల్స్. ఓకే, లేడిక్స్ ఆర్ ఇంటెస్టిషియల్ సెల్కు బైండ్ అవుతుంది. ఈ బైండ్ కావడం వల్ల ఇట్ సెక్రేట్ ఆండ్రోజిన్స్. ఆండ్రోజన్ మెయిన్లీ టెస్టోస్టిరాన్ను సెక్రేట్ చేస్తుంది. ఓకే అండి, ఇట్ స్టిమ్యులేట్స్ ద సెక్రీషన్ ఆఫ్ ఆండ్రోజన్స్ మెయిన్లీ టెస్టోస్టిరాన్. ఇదండి లుటినైజింగ్ హార్మోన్ ఫంక్షన్. సో ఇదండి యాంటీరియర్ పిట్యూటరీకి సంబంధించిన హార్మోన్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి పోస్టీరియర్ పిట్యూటరీ హార్మోన్స్. మొదటిగా పోస్టీరియర్ పిట్యూటరీ హార్మోన్స్ 2 టైప్స్ అని చెప్పాము. మొదటిగా వచ్చేసి ఏడిహెచ్ ఆర్ వాసోపెర్సిన్, రెండవది వచ్చేసి ఆక్సిటోసిన్. ఓకే, మొదటిగా ఏడిహెచ్ గురించి, యాంటీ డైయూరిటిక్ హార్మోన్ గురించి చూద్దాం. యాంటీ డైయూరిటిక్ హార్మోన్ ఇంక్రీజెస్ ద రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఎ వాటర్ ఫ్రమ్ డిస్టల్ కన్వలేటెడ్ ట్యూబుల్ అండ్ కలెక్టింగ్ డక్ట్. సో వాటర్ అనేది డిస్టల్ కన్వలేటెడ్ ట్యూబుల్ నుంచి కలెక్టింగ్ డక్ట్ నుండి రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. సో దేర్ బై రెడ్యూసింగ్ ద యూరిన్ అవుట్పుట్. యూరిన్ అవుట్పుట్ అనేది తక్కువ అవుతుంది, ఎందుకంటే ఇట్ రీఅబ్జార్ప్షన్ ఇన్ ద బ్లడ్. సో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది వాటర్. సో అప్పుడు యూరిన్ అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే అండి, దిస్ డెఫిషియన్సీ ఆఫ్ ఎ వాసోపెర్సిన్ కాజ్ డిక్రీజ్డ్ వాటర్ రీఅబ్జార్ప్షన్. ఓకే, ఎప్పుడైతే వాసోపెర్సిన్ డిక్రీజ్ అయిందనుకోండి, వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది తక్కువ అవుతుంది. వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది తక్కువ కావడం వల్ల ఈ కలెక్టింగ్ డక్ట్, డిజిటల్ కన్వర్టర్ ట్యూబుల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది, మరి ఎక్స్క్రీషన్ కూడా ఎక్కువ జరుగుతుంది. ఒక వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది అకర్ అవుతుంది. ఇంపైర్డ్ సింథసిస్ ఆఫ్ వాసోపెర్సిన్ రెడ్యూసెస్ ద కిడ్నీ ఎబిలిటీ టు కన్సర్వ్ వాటర్. సో లీడింగ్ టు ఎక్సెసివ్ వాటర్ లాస్ ఉంటుంది, డిహైడ్రేషన్ జరుగుతుంది. ఈ డెఫిషియన్సీ ఆఫ్ ఎ వాసోపెర్సిన్, ఈ డిజీజ్ వచ్చేసి డయాబెటీస్ ఇన్సిపిడస్. ఓకే, డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది డిజీజ్ వస్తుందండి. డెఫిషియన్సీ ఆఫ్ వాసోపెర్సిన్ ఆర్ యాంటీ డైయూరిటిక్ హార్మోన్ డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి డయాబెటీస్ ఇన్సిపిడస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, డయాబెటీస్ ఇన్సిపిడస్ అని గుర్తుంచుకోండి. మరి నెక్స్ట్ వచ్చేసి ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ హెల్ప్ ఇన్ ద మిల్క్ లెట్ డౌన్ బై కాజింగ్ కాంట్రాక్షన్ ఆఫ్ మయోఎపిథీలియం సెల్స్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్. ఒక మిల్క్ అనేది ఎజెక్షన్ జరుగుతుందండి, మిల్క్ అనేది బయటకు వస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ మయోఎపిథీలియం సెల్స్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్. ఆక్సిటోసిన్ను బర్త్ హార్మోన్ కూడా అని అంటాం, బికాస్ ఇట్ కాసెస్ కాంట్రాక్షన్ ఆఫ్ యూటరన్ స్మూత్ మజిల్ డ్యూరింగ్ ద చైల్డ్ బర్త్. డిఫరెన్స్ బిట్వీన్ ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ చదువుదాం. కొంచెం సేమ్ ఉంటాయి. సో ఈ ప్రొలాక్టిన్ అనేది మనకు తెలుసు యాంటీరియర్ పిట్యూటరీ హార్మోను, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ హార్మోను. ఈ ఆక్సిటోసిన్ వచ్చేసి పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్. ఓకే,
మెయిన్ ఫంక్షన్ ఏందండి? ప్రొలాక్టిన్. ఇట్ స్టిమ్యులేట్స్ ద మిల్క్ ప్రొడక్షన్ ఇన్ మమ్మరీ గ్లాండ్స్. మరి ఆక్సిటోసిన్ ఏందండి? మిల్క్ ఎజెక్షన్ అంటే మిల్క్ బయటికి రావడం జరుగుతది. ఓకే. కాజెస్ మిల్క్ ఎజెక్షన్ డ్యూ టు ద కాంట్రాక్షన్ ఆఫ్ మయోఎపిథీలియం సెల్స్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్. ఓకే అండి. యూటరైన్ కాంట్రాక్షన్ అనేది జరుగుతది. ఓకే. యూటరైన్ కాంట్రాక్షన్, యూటరైన్ స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతది డ్యూరింగ్ చైల్డ్ బర్త్. సో, ఇదండి డిఫరెన్స్ బిట్వీన్ ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్. దీంతోనే మనకు పిట్యూటరీ గ్లాండ్ అనేది అయిపోయింది. యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసి పీనియల్ గ్లాండ్. Pineal gland is present on dorsal side of forebrain in the epithalamus of diencephalon. ఓకే. ఇక్కడ డయాగ్రామ్ చూసి చూడండి. పీనియల్ గ్లాండ్ ఈస్ ప్రెజెంట్ epithalamus of diencephalon. ఓకే. It is ectodermal in origin and considered as a vestigial remnant of third eye. It secretes the melatonin hormone. Melatonin hormone అనేది అమినో యాసిడ్ డెరివేటివ్స్. సో ఇట్ ఫంక్షన్ వచ్చేసి కంట్రోల్స్ డైurnal 24 hour రిథమ్ ఆర్ సర్కాడియం రిథమ్. దీన్ని స్లీప్ వేక్ సైకిల్ అని అంటాము. ఇట్ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద మెలటోనిన్ హార్మోన్ అనేది నైట్ టైంలో రిలీజ్ అవుతుంది. సో ఇట్ రెగ్యులేట్ ద స్లీప్ వేక్ సైకిల్. ఇట్ రెగ్యులేట్స్ ద స్లీప్ వేక్ సైకిల్. దీన్నే మనం అంటాము సర్కాడియం రిథమ్. సో ఎప్పుడైతే ఇది లైట్ ఉందనుకోండి, ఇట్ స్టిమ్యులేట్స్ ద హైపోథాలమస్ విచ్ ఇన్హిబిట్స్ ద మెలటోనిన్ సింథసిస్ బై పీనియల్ గ్లాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మన నైట్ టైంలో మొబైల్ చూడడం ద్వారా ఏమవుతుందండి? అప్పుడు హైపోథాలమస్ స్టిమ్యులేట్ అయ్యి మెలటోనిన్ హార్మోన్‌ను తక్కువ చేస్తది. తక్కువ చేయడం వల్ల మనకు నిద్ర సరిగ్గా రావడం, సరిగ్గా రాకపోవడము, లేకపోతే స్లీప్ డిస్టర్బెన్స్ కావడం జరుగుతదన్నమాట. సో, ఎప్పుడైతే నైట్ అవర్స్‌లో ఎక్కువ మెలటోనిన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అయ్యి, మనకు స్లీప్ సరిగ్గా రావడము, స్లీప్ వేక్ సైకిల్‌ని ఆర్ సర్కాడియం రిథమ్‌ను కంట్రోల్ చేయడం జరుగుతది. సో, మనం పడుకునే ముందు ఒక 1 అవర్ మొబైల్ చూడకపోవడమే ఉత్తమం. ఓకే అండి. సో, ఇట్ మెయింటైన్స్ ద బాడీ టెంపరేచర్ అండ్ ఆల్సో కంట్రోల్ పిగ్మెంటేషన్. మనం పొద్దున్న లేచిన తర్వాత బాడీ వేడి ఉండడము అట ఇలాంటివి ఉంటాయన్నట్టు. సో, ఇట్ మెయింటైన్స్ ద బాడీ టెంపరేచర్. ఓకే అండి. సో, ఇట్ ఆల్సో మెయింటైన్ మెన్సురేషన్ సైకిల్. ఇమ్యూనిటీలో ఉపయోగపడుతది. మెటబాలిజం అండ్ ఇట్ ఆల్సో యూజ్డ్ యాస్ ఎ యాంటీ గొనాడల్ యాక్టివిటీ. ఓకే. నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసి థైమస్. థైమస్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద లంగ్స్ బిహైండ్ స్టెర్నమ్ అండ్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ అయోటా. బిహైండ్ స్టెర్నమ్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ అయోటా. ఒకసారి చూపెడతా చూడండి. సో, బిహైండ్ ద స్టెర్నమ్ ఇది వెంట్రల్ సైడ్, ఇది డార్సల్ సైడ్ స్టెర్నమ్ వచ్చేసి. ఫ్రంట్ సైడ్‌ను మనం వెంట్రల్ అంటాం. బ్యాక్ సైడ్‌ను డార్సల్ అంటాం. సో, థైమస్ ఈస్ ప్రెజెంట్ బిహైండ్ ద స్టెర్నమ్. ఇది అయోటా. అయోటా ఇది వెంట్రల్ సైడ్, ఇది డార్సల్ సైడ్ అండ్ వెంట్రల్ సైడ్ ఆఫ్ ద అయోటా. ఓకే అండి. Located between the lungs behind the sternum and the ventral side of the aorta. Thymus is a primary lymphoid organ. మనం ఇంతకుముందు హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్‌లో చదువుకున్నామండి. బోన్ మ్యారో అండ్ థైమస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అని. సో, ఇక్కడ అన్నాడు థైమస్ ఈస్ ఎ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్. ప్రామినెంట్ టిల్ ప్యూబర్టీ అండ్ అట్రోఫీస్ ఆఫ్టర్ 20 ఇయర్స్. 20 ఇయర్స్ తర్వాత మెల్లగా ఈ థైమస్ అనేది ష్రింకేజ్ అవ్వడం జరుగుతది. సో, ఇట్ కంటైన్స్ ఎపిథీలియం సెల్స్, లింఫోసైట్స్, as well as corpuscles. Thymus secrete thymosin hormone, which stimulates maturation and proliferation of T lymphocytes. Okay. T lymphocytes mature in thymus under the influence of thymosin hormone. సో టీ లింఫోసైట్స్ అనేటివి థైమస్లో మెచ్యూర్ అవుతాయి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ థైమోసిన్ హార్మోన్. ఓకే అండి. ఈ రెడ్ బోన్ మ్యారోలో is a site of formation of both B and T lymphocytes. B lymphocytes and T lymphocytes బోన్ మ్యారోలో ఫామ్ అవుతాయి. కానీ బి సెల్స్ అనేటివి మెచ్యూర్ అవుతాయి బోన్ మ్యారోలో. కానీ టీ సెల్స్ అనేవి మెచ్యూర్ ఇన్ థైమస్. ఓకే అండి. టీ సెల్స్ మెచ్యూర్ ఇన్ ద థైమస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ అరౌండ్ ద ట్రాకియా. ఇది థైరాయిడ్ గ్లాండ్ అండి. సో ఇది వెంట్రల్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అన్నట్టు. వెంట్రల్ వ్యూ అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి డార్సల్ వ్యూ. ఇక్కడ పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. 4 డాట్స్ ఉన్నాయండి. ఇదే పారాథైరాయిడ్ గ్లాండ్. ఇది కూడా ఎండోక్రైన్ గ్లాండ్. నెక్స్ట్ చదువుదాం ఇదాన్ని.
సో పారాథైరాయిడ్ అనే థైరాయిడ్ గ్లాండ్ అనేది నెక్స్ట్ మనము అనాలిసిస్ చేద్దాము. మొదటగా మనము థైరాయిడ్ గ్లాండ్ గురించి చూద్దాం. Thyroid gland is the largest gland located around the trachea. It is the largest endocrine gland located around the trachea. ఇది trachea అండి. Around the trachea. Okay. Thyroid gland consisting of follicular cells. Thyroid gland లో follicular cells ఉంటాయి. That secretes T3 and T4. Okay. T3 అంటే ట్రైడోథైరనిన్, T4 అంటే థైరాక్సిన్. Okay. T3 is more potent and biological active than T4. T3 అనేది మోర్ పొటెంట్ అండ్ బయాలజికల్గా యాక్టివ్ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద T4. T4 is converted into the T3 in peripheral tissues like liver, kidney, etc. Parafollicular cells secretes thyrocalcitonin. ఓకే, పారాఫాలిక్యులర్ సెల్స్ అనేవి థైరోకాల్సిటోనిన్ ను సిక్రెట్ చేస్తాయి. కాల్సిటోనిన్ డిక్రీజ్ బ్లడ్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్ లెవెల్స్ అండ్ ప్రమోట్ బోన్ మినరలైజేషన్. ఓకే అండి, ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఇది థైరాయిడ్ గ్లాండ్. ఫాలిక్యులర్ సెల్స్ సెక్రెట్స్ T3 అండ్ T4. ఓకే అండి, మధ్యలో పారా ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. ఈ పారా ఫాలిక్యులర్ సెల్స్ వచ్చేసి సిక్రెట్స్ థైరోకాల్సిటోనిన్. ఓకే అండి, ఫంక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. థైరాయిడ్ హార్మోన్స్ అంటే T3 అండ్ T4. ఇట్ మెయింటైన్స్ ద బేసల్ మెటబాలిక్ రేట్. ఈ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. థైరాయిడ్ హార్మోన్స్ మెయింటైన్ బేసల్ మెటబాలిక్ రేట్. బర్న్ ద క్యాలరీస్, క్యాలరోజెనిక్ ఎఫెక్ట్, ఎరిథ్రోపాయిసిస్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ, గ్రోత్ ఆఫ్ టిష్యూస్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫంక్షన్స్. ఓకే, ఫిజికల్ అండ్ మెంటల్ ఫంక్షన్ కూడా రెగ్యులేట్ చేస్తుంది. టిష్యూ డిఫరెన్షియేషన్. ఇక్కడ టిష్యూ డిఫరెన్షియేషన్ అంటే ప్రెగ్నెంట్ లేడీలో థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ అవడం వల్ల, డిక్రీజ్ అవడం వల్ల ఫీటస్లో టిష్యూ డిఫరెన్షియేషన్ అనేది సరిగా జరగదు. సో ఫీటస్లో టిష్యూ డిఫరెన్షియేషన్ అనేది సరిగా జరగదు డ్యూ టు ద డిక్రీజ్ ఇన్ థైరాయిడ్ హార్మోన్స్, డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. ఓకే అండి, ఇట్ స్టిమ్యులేట్స్ ద అడ్రినలిన్ అండ్ నాన్ అడ్రినలిన్ హార్మోన్. ఓకే, ఇట్ స్టిమ్యులేట్స్ ద అడ్రినలిన్ అండ్ నాన్ అడ్రినలిన్ హార్మోన్స్. డిసార్డర్స్ చూద్దాం. హైపోథైరాయిడిజంలో ఎలా ఉంటుంది, హైపర్ థైరాయిడిజంలో ఎలా ఉంటుందో చూద్దాం. హైపోథైరాయిడిజం అంటే ఇట్ ఇస్ అ కండిషన్ క్యారెక్టరైజ్డ్ బై డిక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. ఒక డిక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ని మనము హైపోథైరాయిడిజం అని అన్నాము. మొదటగా వచ్చేసి సింపుల్ గోయిటర్ చూద్దాం. అకర్స్ డ్యూ టు ద అయోడిన్ డెఫిషియన్సీ ఇన్ ద డైట్. ఓకే, సింపుల్ గోయిటర్ ఎలా ఫామ్ అవుతుందండి, అకర్స్ డ్యూ టు ద అయోడిన్ డెఫిషియన్సీ ఇన్ ద డైట్. Thyrronine gets accumulated in the thyroid follicles and without iodine, it cannot be converted into thyroid hormones. అయితే iodine deficiency ఉంటుందో థైరోనిన్ గెట్స్ అక్యుములేటెడ్ ఇన్ ద థైరాయిడ్ ఫాలికల్స్. ఓకే, థైరాయిడ్ ఫాలికల్స్లో అక్యుములేట్ అవుతుంది వితౌట్ ఐడైన్. ఇట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ థైరాయిడ్ హార్మోన్స్. అవి థైరాయిడ్ హార్మోన్స్గా మారవు అన్నట్టు. ఇట్ కుడ్ నాట్ బి కన్వర్టెడ్ ఇంటూ థైరాయిడ్ హార్మోన్స్. మరి థైరాయిడ్ హార్మోన్స్గా చేంజ్ కాకపోతే, కన్వర్ట్ కాకపోతే ఆ థైరోనిన్ అనేది అక్యుములేట్ అవుతుంది థైరాయిడ్ ఫాలికల్స్లో. అక్యుములేట్ అవ్వడం వల్ల దిస్ లీడ్స్ టు ద స్వెల్లింగ్ ఆఫ్ ద నెక్. ఓకే అండి, ముఖ్యంగా సింపుల్ గోయిటర్ అనేది డ్యూ టు ద ఐడిన్ డెఫిషియన్సీ ఇన్ ద డైట్. ఏంటండి, అకర్ డ్యూ టు ద ఐడిన్ డెఫిషియన్సీ ఇన్ ద డైట్. ఐడిన్ డెఫిషియన్సీ వల్ల థైరోనిన్ అనేది అక్యుములేట్ అయిపోతుంది థైరాయిడ్ ఫాలికల్స్లో. సో వితౌట్ ఐడిన్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ థైరాయిడ్, కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ థైరాయిడ్ హార్మోన్స్. థైరాయిడ్ హార్మోన్గా కన్వర్ట్ కాదండి. సో అప్పుడు ఇట్ లీడ్స్ టు ద స్వెల్లింగ్ ఆఫ్ ద నెక్. ఇది సింపుల్ గైటర్. ఓకే, మిక్సిడోమా అంటే అకర్స్ డ్యూ టు ద డిక్రీజ్డ్ మెయిన్లీ థైరాక్సిన్ లెవెల్స్, మోర్ కామన్లీ ఇన్ ఫీమేల్స్. ఓకే, ఇట్ డిక్రీజెస్ మెయిన్లీ థైరాక్సిన్ లెవెల్స్. ఇట్ కాజెస్ స్వెల్లింగ్ ఆర్ పఫ్నెస్ అండ్ reduced alertness, disturbance of mental faculty and decrease in metabolic rate and irregularities in menstruation cycle. ఓకే అండి, ఇక్కడ చూద్దాము. హైపోథైరాయిడిజంలో బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది తక్కువ అవుతుంది. ఈ బేసిక్ మెటబాలిక్ రేట్ తక్కువ కావడం వల్ల గ్లైకాలసిస్ తక్కువ అవుతుంది. ఈ డిక్రీజ్ ఇన్ గ్లైకాలసిస్, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫ్యాట్ అక్యుములేషన్ జరగడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. అర్థమవుతుందా అండి, వెయిట్ గెయిన్ అవుతారు ఇన్ హైపోథైరాయిడిజం. నెక్స్ట్ వచ్చేసి హైపర్ థైరాయిడిజం is caused due to increase in thyroid hormones. Okay, increase in thyroid hormones.
సో మొదటిగా వచ్చేసి గ్రేవ్స్ డిసీజ్ గురించి చూద్దామండి. గ్రేవ్స్ డిసీజ్‌ను గూడా ఎక్స్‌పోథాలామిక్ గైటర్ అని అంటాం. గ్రేవ్స్ డిసీజ్ వచ్చేసి అటో ఇమ్యూన్ డిసార్డర్. మళ్ళీ చెప్తున్నాను, గ్రేవ్స్ డిసీజ్ అనేది అటో ఇమ్యూన్ డిసార్డర్. ఇంపార్టెంట్ పాయింట్ అండి చాలా. ఇన్ గ్రేవ్స్ డిసీజ్ ద బాడీ ప్రొడ్యూసెస్ అటో యాంటీబాడీస్ కాల్డ్ టీఎస్హెచ్ రిసెప్టార్ యాంటీబాడీస్. ఓకే. అటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేయండి గ్రేవ్స్ డిసీజ్‌లో. అటో యాంటీబాడీస్‌ని ఏమంటామండి? టీఎస్హెచ్ రిసెప్టార్ యాంటీబాడీస్. ఓకే అండి. ఒకసారి చూద్దాం ఇక్కడ డయాగ్రామ్‌లో. సో, టీఎస్హెచ్ రిసెప్టార్ యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయండి. ఈ ఫాలిక్యులర్ సెల్స్ మీద టీఎస్హెచ్ రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి. సో, ఈ టీఎస్హెచ్ రిసెప్టార్ యాంటీబాడీస్ ఈ ఫాలిక్యులర్ సెల్స్ మీద ఉన్న టీఎస్హెచ్ రిసెప్టార్స్‌కు బైండ్ అవ్వడం వల్ల కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ అనేది ఉంటది. ఇట్లా కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ అనేది ఉండడం వల్ల థైరాక్సిన్ అనేది ఇంక్రీజ్ అవుతది బ్లడ్‌లో. సో, ఇలా ఇంక్రీజ్ కావడం వల్ల నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది ఉంటదండి. కాన్స్టెంట్‌గా థైరాక్సిన్ ఇంక్రీజ్ కావడం వల్ల బ్లడ్‌లో పిట్యూటరీ గ్లాండ్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది డిక్రీజ్ చేస్తది. ఓకే అండి. దీన్నే అంటాం మనం నెగెటివ్ ఫీడ్‌బ్యాక్. పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ను డిక్రీజ్ చేసినా గూడా ఇక్కడ కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ ఉండడం వల్ల బ్లడ్‌లో థైరాక్సిన్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఓకే అండి. అర్థమవుతుందా నేను చెప్పింది? సో, థియరీ చూద్దాం ఒకసారి. In Graves' disease, the body produces autoantibodies called TSH receptor antibodies. This antibodies binds to TSH receptors present on thyroid follicular cells. Okay, it binds to the TSH receptors present on thyroid follicular cells and stimulates the thyroid gland. Thyroid gland ను స్టిమ్యులేట్ చేస్తుంది అన్నట్టు. దిస్ కాస్ కాన్స్టెంట్ సింథసిస్ అండ్ రిలీజ్ ఆఫ్ థైరాక్సిన్ అండ్ థైరడోథైరనిన్. ఓకే, T3 అండ్ T4 అనేది రిలీజ్ అవుతుంది కాన్స్టెంట్‌గా. సో బ్లడ్ T3 అండ్ T4 ఇంక్రీజెస్. పిట్యూటరీ TSH సెక్రేషన్ డిక్రీజెస్ డ్యూ టు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్. ఓకే, పిట్యూటరీ TSH సెక్రేషన్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి డ్యూ టు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్. But hormone production continues because antibody keeps stimulating the receptors. ఓకే అండి. ఇదండి హైపర్‌థైరాయిడిజం. నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసి పారాథైరాయిడ్ గ్లాండ్. సో, పారాథైరాయిడ్ గ్లాండ్ గురించి నేర్చుకుందామండి. పారాథైరాయిడ్ గ్లాండ్ పారాథైరాయిడ్ హార్మోన్‌ను సెక్రెట్ చేస్తది. బై 4 యెల్లో కలర్డ్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద థైరాయిడ్ గ్లాండ్. చూడండి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ డార్సల్ సైడ్ ఇట్లా 4 డాట్స్ లాగా ఉన్నాయి. మనం దీన్ని అన్నాం పారాథైరాయిడ్ గ్లాండ్. ఓకే. పారాథైరాయిడ్ గ్లాండ్ సెక్రెట్స్ ద పారాథైరాయిడ్ హార్మోన్. సో పారాథైరాయిడ్ హార్మోన్ ఇంక్రీజెస్ ద బ్లడ్ కాల్షియం లెవెల్. బ్లడ్ కాల్షియం లెవెల్. ఓకే. ఈ పారాథైరాయిడ్ హార్మోను calcitonin are antagonistic hormone that maintain calcium and phosphate balance in the body. ఆంటగోనిస్ట్ అంటే అపోజిట్ గా పనిచేయడం జరుగుతుంది. ఏవేవండి? పారాథైరాయిడ్ హార్మోన్ అండ్ క్యాల్సిటోనిన్. ఓకే, ఫాలిక్యులర్ సెల్స్ అని అన్నాము అప్పుడు. ఇట్ సెక్రెట్స్ క్యాల్సిటోనిన్ అని అన్నాము, గుర్తుందా అండి థైరాయిడ్ గ్లాండ్ చదివేటప్పుడు? సో అదండి. పారాథైరాయిడ్ హార్మోన్ అండ్ క్యాల్సిటోనిన్ ఆర్ యాంటగనిస్టిక్ హార్మోన్ దట్ మెయింటైన్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. రెండు అపోజిట్ గా పనిచేస్తాయి, పారాథైరాయిడ్ హార్మోన్ అండ్ క్యాల్సిటోనిన్. సో వెన్ బ్లడ్ కాల్షియం అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, బ్లడ్ కాల్షియం అనేది ఇంక్రీజ్ అవుతే క్యాల్సిటోనిన్ ఈజ్ రిలీజ్డ్. క్యాల్సిటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది విచ్ కాస్ మినరలైజేషన్ ఆఫ్ ఏ బోన్. మినరలైజేషన్ ఆఫ్ బోన్ అంటే మొత్తం కాల్షియం అనేది బోన్కి వెళ్తుంది అండ్ డిక్రీజెస్ ద బ్లడ్ కాల్షియం లెవెల్. ఓకే అండి. ఎప్పుడైతే బ్లడ్ కాల్షియం ఇంక్రీజ్ అవుతుందో క్యాల్సిటోనిన్ ఈజ్ రిలీజ్డ్ విచ్ కాస్ మినరలైజేషన్ ఆఫ్ ఏ బోన్ అండ్ డిక్రీజెస్ ద బ్లడ్ కాల్షియం లెవెల్. మరి ఎప్పుడైతే వెన్ బ్లడ్ కాల్షియం డిక్రీజెస్, బ్లడ్ కాల్షియం అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. పారాథైరాయిడ్ హార్మోన్ రిలీజ్ కావడం వల్ల డీమినరలైజేషన్ ఆఫ్ ఏ బోన్. డీమినరలైజేషన్ ఆఫ్ ఏ బోన్ జరగడం వల్ల ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ కాల్షియం. సో ఇట్లా పారాథైరాయిడ్ హార్మోన్ అండ్ క్యాల్సిటోనిన్ అనేది యాంటగనిస్టిక్ గా పనిచేస్తూ ఇట్ మెయింటైన్స్ ద కాల్షియం అండ్ ఫాస్ఫేట్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. ఓకే అండి. సో నెక్స్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ ఇంక్రీజెస్ ద రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఏ కాల్షియం ఇన్ రీనల్ ట్యూబ్యూల్. రీనల్ ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది.
సో ఇట్ రెడ్యూసెస్ దర్ లాస్ ఇన్ యూరిన్. ఓకే అండి. ఇట్ ఆల్సో యాక్టివేట్స్ ద విటమిన్ డి ఇన్ ద కిడ్నీ విచ్ ఇంక్రీజెస్ ద ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎ కాల్షియం. ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ అనేది పెరగడం వల్ల, ఇంక్రీజ్ అవడం వల్ల బ్లడ్ కాల్షియం లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే అండి. ఇదండి పారాథైరాయిడ్ హార్మోన్ గురించి. సో డిసార్డర్స్ చూద్దాం. డిసార్డర్స్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్. హైపర్ పారాథైరాయిడిజం, హైపోపారాథైరాయిడిజం. హైపర్ పారాథైరాయిడిజం అంటే ఇంక్రీజ్ ద సెక్రేషన్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ కాల్షియం లెవెల్. ఎక్కువ పారాథైరాయిడ్ హార్మోన్ రిలీజ్ కావడం వల్ల బ్లడ్లో కాల్షియం లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు బోన్ ఏమవుతుంది అండి, డీమినరలైజేషన్ జరుగుతుంది. లీడ్ టు ఆస్టియోపోరోసిస్. ఓకే, ఇట్ లీడ్స్ టు ఆస్టియోపోరోసిస్. నెక్స్ట్ వచ్చేసి హైపో పారాథైరాయిడిజం. ఇట్ డిక్రీజెస్ ద సెక్రేషన్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్ లీడ్ టు డిక్రీజ్ ఇన్ ద బ్లడ్ కాల్షియం లెవెల్. కాల్షియం లెవెల్స్ అనేవి బ్లడ్లో తక్కువ అవుతాయి, కాజింగ్ ద పారాథైరాయిడ్ టెటనీ. ఓకే, కాజింగ్ ద పారాథైరాయిడ్ టెటనీ క్యారెక్టరైజ్డ్ బై ఎ మజిల్ స్పాజమ్స్. ఓకే అండి, ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ కావడం వల్ల బ్లడ్ కాల్షియం అనేది పెరిగిపోయింది. బ్లడ్ కాల్షియం అనేది పెరిగిపోవడం వల్ల బోన్ అనేది డీమినరలైజేషన్ జరిగి థిన్ అయిపోతుంది, విచ్ లీడ్స్ టు ద ఆస్టియోపోరోసిస్. ఓకే అండి. మరి హైపోపారాథైరాయిడిజంలో ఏమవుతుందండి, బ్లడ్ కాల్షియం లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ బ్లడ్ కాల్షియం లెవెల్ అనేది డిక్రీజ్ కావడం వల్ల పారాథైరాయిడ్ టెటనీ అనేది వస్తుంది. ఓకే అండి. ఇట్ ఇంక్రీజెస్ ద పారాథైరాయిడ్ హార్మోన్, ఇక్కడ డిక్రీజెస్ ద పారాథైరాయిడ్ హార్మోన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడ్రినల్ గ్లాండ్. దీన్నే మనం అంటాము సూప్రారీనల్ గ్లాండ్. ఎందుకు సూప్రారీనల్ గ్లాండ్ అంటాం? ఏ పేర్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్ లొకేటెడ్ అబౌవ్ ద కిడ్నీ. అబౌవ్ ద కిడ్నీ ఉంటాయి. ఏ పేర్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ అబౌవ్ ద కిడ్నీ. ఈచ్ గ్లాండ్ హ్యాస్ ఏ 2 రీజియన్స్. మొదటిగా వచ్చేసి అడ్రినల్ కార్టెక్స్, రెండవది అడ్రినల్ మెడుల్లా. అడ్రినల్ కార్టెక్స్ అనేది 75% ఉంటుందండి. ఔటర్ పార్ట్ ఆఫ్ ద మీసోడర్మల్ ఇన్ రీజియన్. అడ్రినల్ మెడుల్లా అనేది 25% ఉంటుంది. ఇన్నర్ పార్ట్ ఎక్టోడర్మల్ ఇన్ రీజియన్. సో అడ్రినల్ కార్టెక్స్ అనేది కార్టికోస్టిరాయిడ్స్, ఎగ్జాంపుల్ గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్ అండ్ సెక్స్ కార్టికాయిడ్స్ను రిలీజ్ చేస్తుంది. అదే అడ్రినల్ మెడుల్లా వచ్చేసి కీటకోలమైన్స్. కీటకోలమైన్స్ అంటే అడ్రినలైన్ అండ్ నాన్ అడ్రినలైన్ అనే హార్మోన్స్ను రిలీజ్ చేస్తుంది. అడ్రినలైన్ను ఎపినెఫ్రైన్ అంటాము, నాన్ అడ్రినలైన్ను నాన్ ఎపినెఫ్రైన్ అని అంటాము. ఇదండి ఇంట్రడక్షన్ వచ్చేసి అడ్రినల్ గ్లాండ్ది. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ సూప్రారీనల్ గ్లాండ్స్. ఓకే, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ 2 రీజియన్స్, అడ్రినల్ కార్టెక్స్ అండ్ అడ్రినల్ మెడుల్లా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది అడ్రినల్ మెడుల్లా, బయటది వచ్చేసి అడ్రినల్ కార్టెక్స్. ఓకే, కిడ్నీ పైన ఉంటాయి. ఓకే, కిడ్నీ పైన ఉంటాయి అడ్రినల్ గ్లాండ్స్. 2 కిడ్నీలు ఉంటాయి. 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి 2 అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి, పేరు ఉంటాయి అన్నమాట. సో adrenal gland above the kidney and showing the 2 parts, adrenal cortex, adrenal medulla. సో అడ్రినల్ గ్లాండ్ వచ్చేసి అడ్రినల్ కార్టెక్స్ ఉంటుంది, అడ్రినల్ మెడుల్లా ఉంటుంది. ఓకే అండి. సో అడ్రినల్ కార్టెక్స్ వచ్చేసి, ఇప్పుడు అడ్రినల్ కార్టెక్స్ గురించి నేర్చుకుందామండి. సో అడ్రినల్ కార్టెక్స్ వచ్చేసి ఇలా లేయర్స్ ఉంటాయి. అవుటర్ది వచ్చేసి జోనా గ్లోమరులోజా, మిడిల్ వచ్చేసి జోనా ఫెస్కులైటా, ఇన్నర్ వచ్చేసి జోనా రెటికులారిస్. ఓకే అండి. మరి అడ్రినల్ కార్టెక్స్ లో జోనా గ్లోమరులాస్ గురించి చదువుదాము. జోనా గ్లోమరులాస్ అనేది అవుటర్ పార్ట్. ఓకే, అవుటర్ పార్ట్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్. సో మనం చదివేది అడ్రినల్ కార్టెక్స్ అండి. జోనా గ్లోమరులోజా. ఇట్ రిలీజెస్ హార్మోన్స్ కార్టికోస్టెరాయిడ్స్, ఎగ్జాంపుల్ ఆల్డోస్టిరాన్. ఓకే, ఇట్ రిలీజెస్ ద కార్టికోస్టెరాయిడ్స్, ఎగ్జాంపుల్ ఆల్డోస్టిరాన్. ఆల్డోస్టిరాన్ ఇంక్రీజెస్ ద సోడియం రీఅబ్జార్ప్షన్ ఇన్ కిడ్నీ. సోడియం రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇట్ ఇంక్రీజెస్ ద సోడియం రీఅబ్జార్ప్షన్ ఇన్ కిడ్నీ. సో సోడియం ఎక్కడ ఉంటే అక్కడ వాటర్ అనేది ఫాలో అవుతుందండి. అర్థమవుతుందండి. సోడియం పుల్స్ వాటర్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్. సో సోడియం అనేది వాటర్ను పుల్ బ్యాక్ చేస్తుంది బ్లడ్లోకి. ఇలా దిస్ మెయింటైన్స్ ద ఆస్మోటిక్ ప్రెషర్ అండ్ బ్లడ్ వాల్యూ.
ఓకే. ఎప్పుడైతే సోడియం ఇంక్రీజ్ అయిందో, సోడియం రీఅబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అయిందో, సోడియం పుల్స్ వాటర్ బ్యాక్ ఇంటు ద బ్లడ్. దిస్ మెయింటైన్ ద ఆస్మోటిక్ ప్రెషర్ అండ్ ద బ్లడ్ వాల్యూమ్. ఆస్మోటిక్ ప్రెషర్ మెయింటైన్ చేస్తది అన్నట్టు. బ్లడ్ వాల్యూమ్‌ను, ఆస్మోటిక్ ప్రెషర్‌ను మెయింటైన్ చేస్తది. ఎట్ ద సేమ్ టైమ్ పొటాషియం ఈస్ ఎక్స్‌క్రీటెడ్. ఓకే అండి. ఇది జోనా గ్లోమరులోసా. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అడ్రినల్ కార్టెక్స్‌లో జోనా ఫస్కలేటా. ఇది మిడిల్ లేయర్ అండి. ఇట్ సెక్రేట్స్ ద గ్లూకోకార్టికాయిడ్స్ మెయిన్లీ కార్టిజోల్ అండ్ కార్టిజోన్. ఓకే అండి. ఇట్ సెక్రేట్స్ ద గ్లూకోకార్టికాయిడ్స్ మెయిన్లీ కార్టిజోల్ అండ్ కార్టిజోన్. ఫంక్షన్ వచ్చేసి ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, lipolysis and proteolysis. It inhibits the cellular uptake of amino acids. Cellular uptake of amino acids. Supports erythropoiesis, formation of RBC. It also helpful to maintain the cardiovascular function and kidney function. ఈ కార్టిజోల్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ అలర్జిక్గా అండ్ ఇమ్యునో సప్రెసివ్ హార్మోన్గా పనిచేస్తుంది అనమాట. దీని ఫంక్షన్ వచ్చేసి కార్టిజోల్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే యాంటీ ఎలర్జిక్, బాడీలో ఎలర్జీ అయిందనుకో యాంటీ ఎలర్జిక్ రిలీజ్ చేస్తుంది అండ్ ఇమ్యునో సప్రెసివ్ హార్మోన్. సో ఇమ్యునో సప్రెసివ్ హార్మోన్ ఇది జోనా ఫస్కలైటా. ఇన్నర్ లేయర్ వచ్చేసి ఇన్నర్ లేయర్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్ కాల్డ్ జోనా రెటికులారిస్. జోనా రెటికులారిస్ ఈజ్ ఇన్నర్ లేయర్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్. ఇన్నర్ లేయర్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్. ఇట్ secretes the sex corticosteroids hormone, mainly androgens and small amount of estrogens. These hormones help in the development of secondary sexual characters. Okay, secondary sexual character development కు ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఈ హార్మోన్స్ ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఫీమేల్‌లో యాక్సిలరీ హెయిర్ రావడము, ప్యూబిక్ హెయిర్ రావడము. ఫర్ ఎగ్జాంపుల్ మేల్‌లో బియర్డ్ అండ్ మాస్టాక్ రావడము. సో గడ్డము, ఇట్లా మీసాలు రావడం అనేది ఇవి ఎగ్జాంపుల్ ఫర్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్. ఓకే. నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసి ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఈజ్ ఎ మిక్స్డ్ గ్లాండ్ ఆర్ కాంపోజిట్ గ్లాండ్. ఓకే, ఇట్ హ్యాస్ ఎ ఎండోక్రైన్ పార్ట్ అండ్ ఎక్సోక్రైన్ పార్ట్. సో దీన్నే మనం అంటాము కాంపోజిట్ గ్లాండ్ ఆర్ మిక్స్డ్ గ్లాండ్. సో ఎండోక్రైన్ పార్ట్ వచ్చేసి ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇజిలిట్స్ ఆఫ్ లాంగరెన్స్ అండ్ ఎక్సోక్రైన్ పార్ట్ వచ్చేసి అసినార్ సెల్స్. ఓకే అండి. సో మొదటిగా ఎండోక్రైన్ ఫంక్షన్ గురించి చదువుదాం. ఎండోక్రైన్ ఫంక్షన్ ఇజిలిట్స్ ఆఫ్ లాంగరెన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ఫా, బీటా అండ్ డెల్టా సెల్స్. 3 సెల్స్ ఉంటాయండి. మొదటిగా ఆల్ఫా, బీటా అండ్ డెల్టా సెల్స్. ఆల్ఫా సెల్స్ సెక్రీట్స్ ద గ్లూకోగన్. గ్లూకోగన్ అనేది సెక్రీట్ చేస్తుంది విచ్ రేసెస్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ను ఇంక్రీజ్ చేస్తుంది ఆల్ఫా సెల్స్. మరి బీటా సెల్స్ అనేవి విచ్ సెక్రీట్స్ ద ఇన్సులిన్ విచ్ లోవర్స్ ద బ్లడ్ గ్లూకోజ్. అర్థమవుతుందా అండి? బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ను సెక్రీట్ చేస్తాయి. ఇట్ లోవర్స్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. డయాబెటిక్ పేషెంట్లో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అప్పుడు లోవర్స్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఓకే అండి. సో డెల్టా సెల్స్ వచ్చేసి విచ్ సెక్రేట్స్ సోమాటోస్టాటిన్ విచ్ రెగ్యులేట్స్ ద ఆల్ఫా అండ్ బీటా సెల్స్. ఓకే అండి. ఒకసారి డయాగ్రామ్ చూద్దామండి. సో ఇది అసినార్ సెల్స్. ఇవి అసినార్ సెల్స్ అనేవి 99% ఉంటాయండి. ఇజిలిట్స్ ఆఫ్ లాంగరిన్స్ అనేవి ఓన్లీ 1% ఉంటాయి. ఓకే అండి. ఈ అసినార్ సెల్స్ అనేవి డైజెస్టివ్ ఎంజైమ్‌ను రిలీజ్ చేస్తాయి. ఓకే. ఈ ఇజిలిట్స్ ఆఫ్ లాంగరిన్స్ ఇక్కడ చూడండి ఆల్ఫా సెల్స్ ఉన్నాయి, బీటా సెల్స్ ఉన్నాయి, మూడోది వచ్చేసి డెల్టా సెల్స్ ఉన్నాయి. ఆల్ఫా సెల్స్ సెక్రేట్ గ్లూకోగాన్, బీటా సెల్స్ సెక్రేట్ ద ఇన్సులిన్, డెల్టా సెల్స్ సెక్రేట్ ద సోమాటోస్టాటిన్. ఓకే అండి. మరి మనకు డిసార్డర్స్ తెలుసు. డయాబెటిస్ మెలిటస్. ఓకే. ఇన్ డయాబెటిస్ మెలిటస్ ఇన్సులిన్ సెక్రేషన్ డిక్రీజెస్ లీడింగ్ టు ఇంక్రీజింగ్ ఇన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఇన్సులిన్ సెక్రేషన్ అనేది డిక్రీజ్ కావడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇన్ డయాబెటిస్ మెలిటస్. ఎక్సెస్ గ్లూకోజ్ ఈజ్ సెక్రేటెడ్ ఇన్ యూరిన్. దీన్ని అంటాం గ్లైకోసూరియా. మరి కీటోన్ బాడీస్ ఆల్సో ప్రజెంట్ ఇన్ యూరియా. దీన్ని ఏమంటామండి? కిటోనూరియా. ఓకే అండి. ఇది ప్యాంక్రియాస్ గురించి. నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసి టెస్టిస్.
Testes are present outside the abdominal cavity in the pouch-like structure called scrotum. Okay, pouch-like structure called scrotum. Each testis consisting of numerous seminiferous tubules. సో ఈచ్ టెస్టిస్ అనేది నెంబర్ ఆఫ్ సెమినోఫరస్ ట్యూబుల్స్ ఉంటాయండి. సెమినోఫరస్ ట్యూబుల్స్. సో జెర్మినల్ ఎపిథీలియం ఆఫ్ seminiferous tubule produces male germ cells. Okay, germinal epithelium of seminiferous tubule produces male germ cells. Sertoli cells అనేవి ఉంటాయండి. Sertoli cells are present in seminiferous tubule. Secretes the inhibin. Inhibin అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది విచ్ రెగ్యులేట్స్ ద స్పెర్మటోజెన్సిస్. ఓకే అండి. లేడిక్ సెల్స్ ఉంటాయి. ఈ సెమినోఫరస్ ట్యూబుల్స్ మధ్యలో లేడిక్ సెల్స్ ఉంటాయి. దీన్ని ఇంటర్స్టిషియల్ సెల్స్ అని కూడా అంటాము. విచ్ ప్రజెంట్ బిట్వీన్ ద సెమినోఫరస్ ట్యూబుల్ విచ్ సెక్రెట్స్ ద ఆండ్రోజన్స్ మెయిన్లీ టెస్టోస్టిరాన్. ఓకే అండి. సో డయాగ్రామ్ చూద్దాం, అర్థమవుతుంది మీకు. చూడండి, ఇవి సెమినోఫరస్ ట్యూబుల్స్ అండి. ఎపిథీలియం అనేది జెర్మ్ సెల్ ప్రొడ్యూసెస్ స్పర్మ్స్. ఇవి సెర్టోలి సెల్స్ అండి. సెర్టోలి సెల్స్ సెక్రెట్స్ ద ఇన్హిబిన్. సో సెమినోఫరస్ ఇన్ బిట్వీన్ ఉంటాయి ఇవి. దీన్ని మనం అంటాము లేడిక్ సెల్ ఆర్ ఇంటెస్టిషియల్ సెల్స్. ఓకే అండి. విచ్ సెక్రెట్స్ ద ఆండ్రోజన్స్ మెయిన్లీ టెస్టోస్టిరాన్. ఓకే అండి. టెస్టోస్టిరాన్ ఫంక్షన్ చూద్దాం ఇప్పుడు. గ్రోత్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, మేల్లో మజిల్ గ్రోత్ కావడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఆల్సో డెవలప్స్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ లైక్ ఎయిర్ ఆన్ ద బాడీ, డీప్ వాయిస్, థిక్ స్కిన్. ఎరిథ్రోపాయిసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ. ఓకే, కంట్రోల్ ఆఫ్ లిబిడో అండ్ సెక్షువల్ డిజైర్. ఇది టెస్టోస్టిరాన్ ఫంక్షన్ అండి. సో నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసి ఓవరీస్. మొదటిగా డయాగ్రామ్ చూద్దాం. ఓవరీస్ ఫస్ట్ ఇమెచ్యూర్ oocyte ఉంటుంది. దాని సరౌండింగ్ బై ఇమెచ్యూర్ ఓవేరియన్ ఫాలికల్ ఉంటుంది. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెచ్యూర్ ఓవేరియన్ ఫాలికల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ చేంజెస్ ఇంటూ మెచ్యూర్ ఓవేరియన్ ఫాలికల్ విచ్ ఇస్ కాల్డ్ గ్రాఫియన్ ఫాలికల్. ఈ గ్రాఫియల్ ఫాలికల్ నుంచే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లార్జ్ క్వాంటిటీలో రిలీజ్ అవుతుంది. సో గ్రాఫియన్ ఫాలికల్ రిలీజెస్ ద ఈస్ట్రోజన్ లార్జ్ క్వాంటిటీలో. ఓకే అండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ల్యూటినైజింగ్ హార్మోన్, దిస్ గ్రాఫియన్ ఫాలికల్ అనేది రప్చర్ అయిపోతుంది. ఈ రప్చర్ అవడం వల్ల ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కార్పస్ లూటియం అనేది మిగిలిపోతుంది. సో ఈ రెమినెంట్ కార్పస్ లూటియం ఉంది కదా అండి, దీని నుంచి ఎండోక్రైన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే అండి, హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి ఈ కార్పస్ లూటియం నుంచి. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఇక్కడ గ్రాఫియన్ ఫాలికల్లో లార్జ్ క్వాంటిటీలో రిలీజ్ అయింది. కానీ కార్పస్ లూటియం నుంచి ఈస్ట్రోజన్ అనేది అంటే తక్కువ రిలీజ్ అవుతుంది అన్నట్టు, చాలా తక్కువ రిలీజ్ అవుతుంది అన్నట్టు. మూడోది వచ్చేసి రిలాక్సిన్, నాలుగోది వచ్చేసి హినిబిన్. ఓకే అండి. సో థియరీ చదువుదాము. ఈస్ట్రోజన్ ఇన్ ఫీమేల్స్ గ్రోత్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్కి ఉపయోగపడుతుంది అండ్ కంట్రోల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ లైక్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్, హై పిచ్ వాయిస్, బార్డనింగ్ ఆఫ్ హిప్, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్యాట్, కంట్రోల్ ఆఫ్ లిబిడో ఆర్ సెక్షువల్ క్యారెక్టర్స్ అండ్ బాడీ హెయిర్. ఓకే, ఇది అండి ఈస్ట్రోజన్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెస్ట్రాన్ అనేది మెయిన్ ప్రెగ్నెన్సీ హార్మోన్. ఓకే, ఇది ల్యాక్ ఉన్నది అనుకోండి, ప్రెగ్నెన్సీ అవ్వడం కష్టంగా ఉంటుంది అన్నట్టు. ఇట్ ఈస్ ఎ మెయిన్ ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటాము ప్రొజెస్ట్రాన్ని. డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్కు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిలాక్సిన్, ఇట్ రిలాక్సెస్ ద ప్యూబిక్ సింఫైసిస్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. నెక్స్ట్ వచ్చేసి ఇన్హిబిన్ ఈస్ సెక్రేటెడ్ బై ద సరౌండింగ్ ఫాలికల్స్ అండ్ ఇన్హిబిట్ ద సెక్రేషన్ ఆఫ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇదండి ఓవేరియన్ గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హార్మోన్స్ ఆఫ్ హార్ట్, కిడ్నీ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. సో హార్మోన్స్ ఆర్ ఆల్సో సెక్రేటెడ్ బై నాన్ ఎండోక్రైన్ టిష్యూ ద్వారా కూడా హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. సో దిస్ హార్మోన్స్ రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్, ఆర్బీసీ ఫార్మేషన్ అండ్ డైజెషన్. సో హార్ట్ నుంచి ఏ హార్మోన్స్ రిలీజ్ అయ్యాయో మనం చూద్దామండి. హార్ట్ నుంచి ఏట్రియల్ నైట్రియూరేటిక్ ఫ్యాక్టర్ ANF అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందో ఇది రిలీజ్ అవుతుంది.
ఓకే అండి. ఏట్రియల్ నైట్రియూరెటిక్ ఫ్యాక్టర్ అనే హార్మోన్ రిలీజ్ అవుతది. ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై ఏట్రియల్ వాల్. ఓకే. ఇట్ కాజెస్ బ్లడ్ వెసిల్ డైలేషన్. ఓకే. బ్లడ్ వెసిల్ అనేది డైలేషన్ అయితది. ఆ డైలేట్ అవ్వడం వల్ల ఇట్ డిక్రీజెస్ ద బ్లడ్ ప్రెషర్. ఓకే అండి. ఇది హార్ట్‌కి సంబంధించిన హార్మోన్. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ. కిడ్నీ నుంచి ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతది. ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై జెక్స్ట్రా గ్లోమరులా సెల్స్. జెక్స్ట్రా గ్లోమరులార్ సెల్స్ నుంచి రిలీజ్ అవుతది. సో, ఇట్ స్టిమ్యులేట్స్ ద ఆర్‌బీసీ ఫార్మేషన్. ఎరిథ్రోపాయిసిస్‌కి ఉపయోగపడుతుంది. ఓకే అండి. ఇది కిడ్నీ. కిడ్నీకి సంబంధించిన హార్మోన్ ఎరిథ్రోపాయిటిన్. సో, కిడ్నీకి సంబంధించిన హార్మోన్ ఇంపార్టెంటే. ఆ కిడ్నీ పార్ట్‌లో ఎక్కడి నుంచి సెక్రెట్ అయిందని కూడా ఇంపార్టెంటే. ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై జెక్స్ట్రా గ్లోమరులా సెల్స్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై నాన్ ఎండోక్రైన్ టిష్యూ, హెల్ప్ ఇన్ గ్రోత్, రిపేర్ అండ్ రిజనరేషన్ ఆఫ్ టిష్యూస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ హార్మోన్స్. ఇవి 4 ఉంటాయండి. సో, అవి 4 ఏంటో చూద్దాం. మొదటిగా వచ్చేసి గ్యాస్ట్రిన్. ఇట్ స్టిమ్యులేట్స్ ద సెక్రేషన్ ఆఫ్ హెచ్‌సిఎల్ అండ్ పెప్సినోజెన్. ఓకే అండి. మొదటిది గ్యాస్ట్రిన్. రెండోది సెక్రెటిన్. ఇట్ స్టిమ్యులేట్స్ పాంక్రియాస్ టు రిలీజ్ వాటర్ అండ్ బైకార్బోనేట్. ఓకే. ఇట్ స్టిమ్యులేట్స్ పాంక్రియాస్ టు రిలీజ్ వాటర్ అండ్ బైకార్బోనేట్. మూడోదొచ్చేసి కోలిసిస్టోకైనిన్ సీసీకే. ఓకే. ఇట్ యాక్ట్ ఆన్ పాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్. ఓకే. పాంక్రియాస్‌లో పాంక్రియాటిస్ జ్యూస్ ఇంక్రీజ్ కావడానికి ఉపయోగపడతది. గాల్ బ్లాడర్‌లో బైల్ సెక్రెషన్‌కు ఉపయోగపడతది. నాలుగోదొచ్చేసి గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్. దీన్నంటాం జీఐపీ. ఇట్ ఇన్హిబిట్స్ ద గ్యాస్ట్రిక్ సెక్రేషన్ అండ్ మోటిలిటీ. ఓకే అండి. ఇవి హార్మోన్స్ రిలీజ్డ్ బై కిడ్నీ, హార్ట్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ హార్మోన్స్. ఓకే. నాన్ ఎండోక్రైన్ టిష్యూస్ నుంచి కూడా రిలీజ్ అవుతాయి హార్మోన్స్. సో, ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్. నెక్స్ట్ వచ్చేసి మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్. సో, మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్ చూసే ముందు మనం ఒకసారి క్లాసిఫికేషన్ ఆఫ్ హార్మోన్స్ చూద్దామండి. సో, క్లాసిఫికేషన్ ఆఫ్ హార్మోన్స్. ఎలా క్లాసిఫై చేశారు హార్మోన్స్‌ని? బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్. ఓకే. బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్. So, physiological function in the body are regulated by hormones. Okay, physiological function in the body are regulated by hormones. Based on their chemical nature, hormones are classified into four following groups. Hormones are classified into following groups. Type of hormones. First వచ్చేసి peptide, polypeptide and protein hormones. Okay అండి. Peptide, polypeptide, protein hormones. Example వచ్చేసి ఇన్సులిన్, గ్లూకాగాన్, పిట్యూటరీ హార్మోన్ అండ్ హైపోథాలమిక్ హార్మోన్. ఓకే. ఇదండి. నెక్స్ట్ నెక్స్ట్ హార్మోన్స్ వచ్చేసి స్టీరాయిడ్ హార్మోన్స్. ఎగ్జాంపుల్ కార్టిజోల్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రాడయాల్ అండ్ నాలుగోది వచ్చేసి ప్రొజెస్ట్రాన్. ఇవి స్టీరాయిడ్ హార్మోన్స్ అండి. ఐడోథైరనిన్స్, థైరాయిడ్ హార్మోన్స్. ఎగ్జాంపుల్ థైరాక్సిన్ అండ్ థైరడోథైరోనిన్ T4. ఓకే. T4, T3 హార్మోన్స్. ఓకే అండి. నాలుగోది వచ్చేసి అమినో యాసిడ్ డెరివేటివ్స్. ఎగ్జాంపుల్ ఎపినెఫ్రైన్. ఇదండి క్లాసిఫికేషన్ ఆఫ్ హార్మోన్స్. సో, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్స్. ఒక మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్ చూద్దాం. హార్మోన్స్ అండ్ రిసెప్టార్స్. హార్మోన్స్ ప్రొడ్యూస్ ఎఫెక్ట్స్ బై బైండింగ్ టు స్పెసిఫిక్ హార్మోన్ రిసెప్టార్స్. సో, హార్మోన్స్ అనేవి స్పెసిఫిక్ హార్మోన్ రిసెప్టార్స్‌కు బైండ్ అవుతాయండి. రిసెప్టార్స్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఆన్ టార్గెట్ టిష్యూ. టార్గెట్ టిష్యూ మీద రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి. దిస్ ఎన్ష్యూర్స్ స్పెసిఫిక్ యాక్షన్ ఆఫ్ హార్మోన్స్. ఓకే అండి. టైప్స్ ఆఫ్ హార్మోన్ రిసెప్టార్స్. మొదటిగా వచ్చేసి మెమ్బ్రేన్ బౌండ్ రిసెప్టార్స్. రెండోది వచ్చేసి ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్. ఈ మెమ్బ్రేన్ బౌండ్ రిసెప్టార్స్ వచ్చేసి లొకేటెడ్ ఆన్ ద సెల్ మెంబ్రేన్. మెమ్బ్రేన్ బౌండ్ రిసెప్టార్స్ అంటే సెల్ మెంబ్రేన్ మీదనే ఉంటదండి. లోపటికి ఇన్‌సైడ్ సైటోప్లాజం, న్యూక్లియస్‌లోకి వెళ్ళదు.
సో దాన్నే మనము మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్ అని అంటాము. ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్ అంటే ప్రజెంట్ ఇన్సైడ్ ద టార్గెట్ సెల్. ఓకే, రిసెప్టార్స్ అనేవి టార్గెట్ సెల్లో ఉంటాయి, అది మనం ముందే చదువుకున్నాం. ఓకే అండి, ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్ అంటే ప్రజెంట్ ఇన్సైడ్ ద టార్గెట్ సెల్, మోస్ట్లీ న్యూక్లియర్ రిసెప్టార్స్. ఓకే, ఇదండి టైప్స్ ఆఫ్ హార్మోన్ రిసెప్టార్స్. ఈ మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్ అండ్ ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్ గురించి మనము ఫ్యూచర్ స్లైడ్లో డీటెయిల్గా చదువుకుంటామండి, డయాగ్రమేటిక్గా. ఓకే, మరి హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అంటే ఏంటి? బైండింగ్ హార్మోన్ టు రిసెప్టార్. ఓకే, టార్గెట్ సెల్ రిసెప్టార్ ఉంటుంది కదండి, ఆ రిసెప్టార్ హార్మోను ఒక కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది, దీన్నే మనం అన్నాము హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్. ఓకే, హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అంటాం. ఈచ్ రిసెప్టార్ is specific to one hormone only. So this receptor show high specificity. ఓకే, స్పెసిఫిసిటీ అనేది ఉంటుంది. సో ఎఫెక్ట్స్ ఆఫ్ హార్మోన్ యాక్షన్, ఎఫెక్ట్ ఎలా ఉంటుంది హార్మోన్ యాక్షన్స్కి? సో టార్గెట్ సెల్ రిసెప్టార్ మీద బైండ్ అవుతుంది. సో బైండ్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? సో ఎఫెక్ట్ ఆఫ్ హార్మోన్ యాక్షన్. హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ కాసెస్ బయాలజికల్ చేంజెస్, influences the target tissue metabolism and regulate the physiological function. It regulates the physiological function అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లిపిడ్ సాలబుల్ హార్మోన్స్. లిపిడ్ సాలబుల్ హార్మోన్స్ యాక్ట్ త్రూ ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్. ఇంతకుముందు చదివాం కదండి ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్ అని. సో ఇప్పుడు డీటెయిల్గా చదువుదాం దీని గురించి. ద లిపిడ్ సాలబుల్ హార్మోన్స్ యాక్ట్ త్రూ ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి స్టీరాయిడ్ అండ్ థైరాయిడ్ హార్మోన్స్. సో ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ హార్మోన్ ఈస్ట్రోజెన్. సో ఇట్ ఎంటర్స్ ద సైటోప్లాజం త్రూ డైరెక్ట్ న్యూక్లియస్. హార్మోన్ అనేది, సో ఇక్కడ రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి. సో హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అనేది డిఎన్ఏ దగ్గరికి వెళ్తుంది మళ్ళీ. ఇట్ ఆల్టర్స్ ద డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏలో చేంజెస్ జరగడం ద్వారా ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. సో ఈ ఆర్ఎన్ఏ ప్రోటీన్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రోటీన్ అనేది ఫిజియోలాజికల్ రెస్పాన్స్ అనేది, చేంజెస్ అనేటివి జరుగుతాయి, ఫిజియోలాజికల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇట్ లీడ్స్ టు టిష్యూ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్లో విచ్ ఆల్టర్స్ ద క్రోమోజోమ్ ఫంక్షన్ ఆర్ జీన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇది నాన్ లిపిడ్ సాలబుల్ హార్మోన్స్లో ఉండదండి. ఓకే అండి, ఇది లిపిడ్ సాలబుల్ హార్మోన్ యాక్ట్ త్రూ ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్. సో ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చారు డయాగ్రామ్. ఫస్ట్ హార్మోన్ న్యూక్లియస్ కంటే హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. డిఎన్ఏలో చేంజెస్ జరగడం ద్వారా ఆర్ఎన్ఏ ద్వారా ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ప్రోటీన్ అనేది ఫిజియోలాజికల్ రెస్పాన్స్ ఆర్ చేంజెస్ తీసుకొస్తుంది, లైక్ టిష్యూ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్. ఓకే అండి, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లిపిడ్ ఇన్సాలబుల్ హార్మోన్స్. లిపిడ్ ఇన్సాలబుల్ హార్మోన్స్ యాక్ట్ త్రూ మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్ లొకేటెడ్ ఆన్ ద సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ మీదనే ఉంటుంది ఇది. సో సైటోప్లాజం న్యూక్లియస్ లోకి ఎంటర్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హార్మోన్ ఉంది, ఎగ్జాంపుల్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ రిసెప్టార్ హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఓవేరియన్ సెల్ మెంబ్రెయిన్ అండి. సో రెస్పాన్స్ 1 అనేది ఉంటుంది. సో రెస్పాన్స్ 1 అని ఉండడం ద్వారా ఇట్ జనరేషన్ ఆఫ్ సెకండ్ మెసెంజర్ లైక్ కెమికల్స్ లైక్ సైక్లిక్ ఏఎంపి ఆర్ కాల్షియం అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, తర్వాత బయోకెమికల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. బయోకెమికల్ రెస్పాన్స్ అంటే యాక్టివేషన్ ఆఫ్ ఎంజైమ్స్. ఓకే, ఇట్ లీడ్స్ టు ఫిజియోలాజికల్ రెస్పాన్స్ అంటే ఓవేరియన్ గ్రోత్. ఓకే అండి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఇట్ మెచ్యురేషన్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్ అని ఇంతకుముందు చదివాము. సో ఫిజియోలాజికల్ రెస్పాన్స్ వచ్చేసి ఓవేరియన్ గ్రోత్, అలా ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి, లిపిడ్ ఇన్సాలబుల్ హార్మోన్స్ అండ్ లిపిడ్ సాలబుల్ హార్మోన్స్. ఈ టాపిక్తోనే మనకు చాప్టర్ కంప్లీట్ అయిందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.